రోహిత్ కోహ్లీ ఆటను చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. భారత్ తరఫున ఎప్పుడెప్పుడు బరిలో దిగుతారా అని వెయిట్ చేస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత సీనియర్లు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ఐపీఎల్లోనే బరిలోకి దిగారు. ఐపీఎల్ మధ్యలోనే టెస్టులకు బై చెప్పడంతో సీనియర్లిద్దరూ లేకుండానే ఇంగ్లండ్లో భారత్ టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. అయితే కోహ్లీ, రోహిత్ కంబ్యాక్ మ్యాచ్లు ఎప్పుడు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సీనియర్లిద్దరూ వన్డేలకే పరిమితం అయ్యారు. ఇప్పటికే టీ20లు, టెస్టులకు గుడ్ బై చెప్పారు. ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్తో భారత్ 3 వన్డేలు ఆడాల్సి ఉంది. ఈ 3 వన్డేల సిరీస్కు బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. అయితే ఈ 3 వన్డేల సిరీస్లో సీనియర్లు ఆడకపోవచ్చనే టాక్ నడుస్తోంది. బంగ్లాదేశ్కు కుర్రాళ్లనే పంపించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. వన్డే ఫార్మాట్లో బంగ్లాదేశ్తో సిరీస్ తర్వాత మళ్లీ ఆసీస్లోనే టీమిండియా మ్యాచ్లు ఉంటాయి. అక్టోబర్లో 3 వన్డేల సిరీస్ జరగబోతోంది. ఈ 3 మ్యాచ్ల్లో కోహ్లీ, రోహిత్ ఆడడం ఖాయమనే చర్చ ఉంది. ఆసీస్లో అక్టోబర్ 19న తొలి వన్డే, 23న రెండో వన్డే, 25న మూడో వన్డే జరగబోతున్నాయి. కంగారుల గడ్డపై భారీ అంచనాల మధ్య కోహ్లీ, రోహిత్ బరిలో దిగబోతున్నారు. ఆ తర్వాత సౌతాఫ్రికాతోనే టీమిండియా వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ మ్యాచ్లకు భారతే ఆతిథ్యం ఇవ్వనుంది. సౌతాఫ్రికాతో సిరీస్ తర్వాత వచ్చే ఏడాది న్యూజిలాండ్పై కోహ్లీ, రోహిత్ బరిలో దిగుతారు. కివీస్తో సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించింది. 2026 జనవరిలో న్యూజిలాండ్తో భారత్ 3 వన్డేలు ఆడనుంది. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ పై ఫోకస్ చేస్తుంది. అందులో భాగంగా కివీస్తో 5 టీ20లు ఆడబోతోంది. పొట్టి ప్రపంచ కప్ తర్వాత ఐపీఎల్ మొదలవుతుంది. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ తర్వాత కోహ్లీ, రోహిత్ మళ్లీ ఐపీఎల్లోనే బరిలోకి దిగుతారు. 2 నెలల టోర్నీ తర్వాత వన్డే ప్రపంచ కప్ దిశగా భారత్ ప్రణాళికలు ఉండబోతున్నాయి. సౌతాఫ్రికా ఆతిథ్యమిచ్చే వన్డే ప్రపంచ కప్లో రోహిత్, విరాట్ ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నారు అనడంలో డౌట్ లేదు. మెగా ట్రోఫీని అందుకుని 50 ఓవర్ల ఫార్మాట్కు గుడ్ బై చెప్పాలనే ఆలోచనలో సీనియర్లు ఉన్నారు. అప్పటి వరకు ఫిట్నెస్, ఫామ్ ఉంటే ప్రపంచ కప్లో ఆడకుండా సీనియర్లను ఎవరూ అడ్డుకోలేరు. ఇప్పటికే ఈ మాటను టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా చెప్పాడు. భారత జట్టుకు సీనియర్ల సేవలు అవసరమేనన్నాడు. వయసుతో సంబంధం లేకుండా ఫిట్నెస్, ఫామ్ కీలకమన్నాడు. ఫిట్గా ఉండి పరుగులు సాధిస్తుంటే కోహ్లీ, రోహిత్కు తిరిగే ఉండదన్నాడు.